ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు. సనత్ నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో తలసాని శ్రీనివాస్ సమావేశమయ్యారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లు మల్కాజ్గిరి జోన్ లో కలిపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 17న నిర్వహించనున్న శాంతి ర్యాలీకి అనుమతి కోసం ఈ నెల 5న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ సమాధానం చెప్పారన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు డివిజన్లను మల్కాజ్గిరి జోన్ పరిధిలోని బోయిన్పల్లి సర్కిల్లో చేర్చాలని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయని అధికారులు సైతం ధృవీకరించారని తెలిపారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయిన్పల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ వరకు కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే, మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పండుగ అయినప్పటికీ మరి చాలామంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి. కాబట్టి నేను అందరితో కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా మీకు ఉన్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది, మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కొన్ని సంఘాలు ఉండొచ్చు, కొన్ని వ్యాపార సంస్థలు ఉండొచ్చు, లేకపోతే ఆకర్స్ ఉండొచ్చు, అమాలీలు ఉండొచ్చు, అదేవిధంగా ఆటో సంఘాల వాళ్ళు ఉండొచ్చు, అడ్వకేట్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు. అందరినీ కూడా మనం ఖాళీ లేకుండా మన ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి, ఈరోజు దర్జీ సంఘం ఉన్నది, విశ్వకర్మ సంఘం ఉన్నది, ముదిరాజ్ సంఘం ఉన్నది, రకరకాల సంఘాలు ఉన్నాయి మన దగ్గర. అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కాలనీలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, బస్తీలు కానీ అందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి